హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ నేను మీ శ్యామ్లీ వెల్కమ్ టు జున్ను బన్ను వరల్డ్. ఇది వినీ కాదండి, చాలా పెద్ద వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మీకు షార్ట్లో చూపించాను, కానీ ఈసారి పెద్ద లాంగ్ వీడియో చేస్తున్నాను. తప్పకుండా అందరూ వాచ్ చేసేయండి. మేమైతే వినాయక చవితి ముందు రోజు ఏం చేస్తామో అదంతా మీకు వీడియో చేస్తున్నాను అనమాట. వినాయక చవితి ముందు రోజు తదియ నాడనమాట, మాకు నోము ఉంటుంది. ఆ రోజు అయితే ఇక్కడ కనిపిస్తున్న ఆకు పేరు ఉత్తరేణి ఆకు అనమాట. వినాయక చవితి రోజు మేమైతే స్నానం చేసే ముందు వాటర్లో ఉత్తరేణి ఆకులు 16 వేసుకొని స్నానం చేస్తాం. ఎవరైతే నోముకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ చేయాలన్నమాట. ఇంకా ఈ కనిపిస్తున్న థ్రెడ్స్ ఉన్నాయి చూసారా, ఇవైతే మెడలో 5 పోగులు పోసుకోవాలన్నమాట. నోముకున్న వాళ్ళు కంపల్సరీ. చేతికేమో 16 అనమాట. అవి మా వదిన మాకు పోసిచ్చారనమాట, నాకు రావు. ఇంకా తదినాడు ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే కుడుములు అనేది వాయినంగా ఇస్తామన్నమాట. అందుకోసం అని చెప్పి అత్తమ్మ, నేను, మా చెల్లె కుడుములు ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం అన్నమాట. అంటే ఈసారి మా సిస్టర్ది తొలి నోము కాబట్టి, అంటే పెళ్లి నోము అంటాం అనమాట. ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి 16 చేయాలన్నమాట. అన్ని 16 డొప్పాలల్లో అన్ని 16 కుడుములు అనేవి పెట్టాలి. మా చిన్నదినైతే మాకు డొప్పాలన్నీ చేసి పెట్టిందనమాట. మోదుగాకులలో ఇవి, ఇందులోనే అన్ని ఏమంటారు కుడుములన్నీ పెట్టి అందులోనే కొంచెం చింతకాయ పచ్చడి, పప్పు, కొంచెం పెరుగు వేసి నోముకున్నాక ముత్తైదులందరికీ వాయినంగా ఇస్తామన్నమాట. ఇది మా ఆచారము. దీనినే నోము అంటాం అనమాట. తదినాడు కంపల్సరీ మేము చేస్తాము ఎప్పుడు. మా చెల్లెకి 16, నాకేమో 2 అన్నమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ నోము అయిపోయింది కాబట్టి ఇంకా నాకైతే 2 ఉంటాయి. ఇంకా ఒకటి నేను ఉంచుకొని ఇంకొకటికి వేరే వాళ్ళకి వాయినంగా ఇవ్వాలి. నేనైతే ఎప్పుడు పెద్దదినకన్నా చిన్నదినకన్నా ఇస్తాను. ఇంకా మా చెల్లె కూడా అందరికీ 15 మందికి అయితే ఇచ్చిందనమాట. ఇంకా మా సైడు నోము అంటే మేమైతే పాలవేలి కిందనే నోముకుంటాం అనమాట. అంటే వినాయకుని పెట్టక ముందే పాలవేలి పట్టి దానికి అన్ని పండ్లు అన్నీ పెట్టేసి డెకరేషన్ చేసేసి దాని కిందనే నోముకుంటాం అనమాట మేము. అది మా ఆచారము. అందరి ఇంట్లో అలా ఉండదు. మా వారైతే పాలవెల్లి అయితే కట్టేశారనమాట. ఇంకా మా వారు కట్టిన తర్వాత ఇక నేను నోమైతే స్టార్ట్ చేశాను. ఇక మా ఇంట్లో నోమంటే మెయిన్, మా ఇంట్లో నోమంటే గౌరమ్మ అనమాట. తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ. తల్లి గౌరమ్మకి, పిల్ల గౌరమ్మకి అయితే ప్రసాదం పెట్టాలి. ఇంకా కూరాడు అంటారు కదా, కలి కూరాడు అనేది చేస్తామన్నమాట. కూరాడికి కూడా ఆ ప్రసాదం పెట్టాలన్నమాట. నైవేద్యం ఏవైతే కుడుములు ఉన్నాయో అవి. ఇంకా కొంగుకి అయితే 5 సైడ్లు అయితే పసుపు కుంకుమ పెట్టి ఇట్లా 5 సార్లు నోముకుంటాం అన్నమాట. ఇంకా నా నోము అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారితోటే నోము దండలు కట్టించుకోవాలి. ఇంకా మేమైతే హస్బెండ్ తోటే నోము దండ కట్టించుకుంటాము. కొందరి వంతన ఏంటి ఆచారం ఎలా ఉంటుంది అంటే పంతులు కడతారంట, అది నాకు తెలియదు. అండి మా సైడ్ అయితే మా హస్బెండే కడతారనమాట. మెడకి, చేతికి ఒక చేతిలో బియ్యం, ఒక చేతిలోనేమో ఉప్పు పట్టుకోవాలి. కట్టిన తర్వాత వదిలేసేయాలి. ఇక హస్బెండ్ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇంకా తర్వాత మా చెల్లె స్టార్ట్ చేసింది. ఇంకా తను కూడా గౌరమ్మ పెట్టడం మొదలుపెట్టిందనమాట. గౌరమ్మ చేసుకొని ఇక పసుపు కొమ్మ జల్లి అంత మొక్కుకున్న తర్వాత తను కూడా నోముకుంది. ఇక ఇద్దరం కలిసి హారతి అయితే ఇచ్చేసామన్నమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. పండగ వచ్చిందంటే పనే ఉంటుంది, అసలు ఆనందం కూడా అంత రెట్టింపు ఉంటుంది అన్నమాట నిజంగా. ఇంకోటి ఏంటంటే ఎవరైతే నోము చేస్తారో వాళ్ళకి మాత్రమే వాయనం ఇవ్వాలన్నమాట. నోము లేని వాళ్ళకి మాత్రం వాయనం ఇవ్వకూడదన్నమాట అని మా అత్తమ్మ చెప్పిన మాట. మేము అట్లనే చేస్తాం ఎప్పుడైనా సరే. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే నోముకున్నాము, అయిపోయింది. ఇక తర్వాత మా మరిది అయితే మా చెల్లెకైతే నోము దండ కడుతున్నాడు అన్నమాట. ఫస్ట్ అయితే చేతికి, ఒక చేతిలో చెప్పాను కదా, ఒక చేతిలోనేమో ఉప్పు, ఒక చేతిలోనేమో బియ్యం పట్టుకోవాలి. తర్వాత మెడకి, చేయికి కట్టేసినాక అవి 2 సమానంగా అందులో వదిలేసేయాలి. ఇంకా తన కాళ్ళు అయితే మొక్కేసిందనమాట చెల్లెలు. తర్వాత ఇక మేము వాయనం ఇద్దామని చెప్పి ఇక మా మరిదితోటి కారులో అయితే పిల్లల్ని తీసుకొని ఇక అందరింటికి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఇంకోటి ఏంటంటే వాయనం ఇచ్చేటప్పుడైతే వాయనము కనీసము ఒక 10 మందికైనా ఇచ్చే వరకైనా ఏం తినకూడదు అన్నమాట, ఏం తాగకూడదు. ఎందుకంటే మా చెల్లి ఫస్ట్ నోము కదా. ఇంకోటి ఏంటంటే ఇక ఫస్ట్ నోము అంటే సేమ్ పెళ్ళికి ఎలా రెడీ అవుతారో సేమ్ అలాగనే పెళ్లి చీరనే కట్టుకోవాలన్నమాట, వేరే చీర కట్టుకోకూడదు. ఫస్ట్ టైం మాత్రం పెళ్లి చీరనే కట్టాలి. ఎందుకంటే దీనికైనా సంక్రాంతి నోముకైనా మా సైడ్ అయితే ఇది కంపల్సరీ పాటించాలన్నమాట. సేమ్ కళ్యాణం బొట్టు పెట్టుకొని, కాళ్ళకి పారని పెట్టుకొని, బుగ్గ చుక్క పెట్టుకొని సేమ్ పెళ్లి కూతురు లెక్కనే రెడీ అవ్వాలి. అందుకే పెళ్లి నోము అంటారనమాట. ఇంకా ఫస్ట్గా ఇక ఇలా అయితే నోము అందరికైతే ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మాత్రమే తినాలి. ఇంకా నాదైతే ఒకటే కాబట్టి మా చిన్నదినకైతే ఇచ్చానన్నమాట వాయనం. ఎందుకంటే లాస్ట్ టైం మా పెద్దదినకి ఇచ్చాను.
అందుకోసం అని చెప్పి ఈసారి అయితే రెండో వదినకైతే ఇచ్చానమాట. ఇంకా తన ఇంటికి వెళ్ళి వదినకైతే చేతికైతే కంకణం అయితే కట్టేసానన్నమాట. ఇంకా మనము ఇంత మంచి సాంప్రదాయాలు పాటిస్తేనే అంత మంచి జరుగుతుంది. వెనకటి నుంచి వస్తున్నాయి కాబట్టి వాటిని అసలు మరవద్దనమాట. అన్నిటినీ పాటించాలి, అప్పుడే మనకి మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇంకా తర్వాత అయితే వదిన మెడకి కూడా నోము తాడైతే కట్టేసిందనమాట. ఇంకా నోము తాడు కట్టేసి వదినకి కూడా వాయనం అయితే ఇచ్చేసాము. ఇంకోటి ఏంటంటే మా సైడు ఓన్లీ వినాయక చవితి అప్పుడు మాత్రమే ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని కంపల్సరీ అంటాము. ఈ వరలక్ష్మి వ్రతం రోజు అందరూ అంటారు, కానీ మేమైతే ఈ వినాయక చవితికే అంటామన్నమాట. మాకు ఈ నోములు కంపల్సరీ ఉంటాయి కాబట్టి వీటికే ఎక్కువ అంటుంటాం అన్నమాట. వరలక్ష్మి వ్రతానికి ఏమన్నాము కానీ దీనికైతే కంపల్సరీ అంటామన్నమాట. ఇంకా నోము తీసుకెళ్ళేటప్పుడు నోముతో పాటు మనమేమో బ్లౌజ్ పీసెస్ అన్నా శారీ అన్నా పెట్టాలి, ఉట్టిగానే ఇవ్వకూడదన్నమాట కంపల్సరీ. ఇంకా వాళ్ళు కూడా ఉట్టిగా కూడా మనం పంపించకూడదు. వాళ్ళు కూడా తిరిగి మనకి జాకెట్ ముక్కలు పసుపు కుంకుమలు ఇచ్చినా సరే ఇచ్చి పంపిస్తారన్నమాట. ఇంకా తర్వాత మా కోడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి ఒకరికే ఇవ్వాలి, అందరికీ ఇవ్వకూడదన్నమాట. ఇంకా మా అక్కకైతే వాయనం ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత లంచ్ చేసేసాం. తర్వాత ఇంకా నైట్ పూట అయితే మిగిలిన కుడుములు ఉంటాయి కదా, వాటిని అయితే తాలింపు చేసేసామాట. పెసరపప్పు నానబెట్టి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చిను కొబ్బరి మిక్సీ పట్టేసి ఇవన్నిటిని తాలింపేసి ఈ కుడుములన్నిటినీ మొత్తం పట్టేటట్టు ఆ మిశ్రమం అంతా కలిపేయమాట. ఉప్పు వేసేసుకుని చేసేసుకున్నాం. సూపర్ కుదిరింది. ఇవి నైట్ పూట తినేసి ఆ రోజుకి ఆ డే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.